అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతవరకు కొన్ని భాగాల వరకు తెలుసుకున్నాం. ఇంతకుముందు మననే శుక్రస్థానం గురించి కూడా తెలుసుకున్నాం. అందులో ఏ విధంగా ఉంటాయి, రేఖలు ఏ విధంగా ఉంటాయి అని. చంద్రుని గురించి తెలుసుకుందాం. చంద్రస్థానం ఇది. చంద్రపర్వతం అంటారు, చంద్రస్థానం అంటారు, చంద్రగ్రహం అంటారు. ఈ చంద్రగ్రహం ఈ స్థానం మిగతా 2-3 స్థానాల కంటే కొంచెం బలంగా ఉండాలి. మిగతా 5 స్థానాల కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. అంటే రాహు ఇవి ఉన్నాయి కదా, మిగతా గ్రహాలు శుక్రుడు, చంద్రుడు, బుధుడు కంటే వాటిలాగే ఉండాలి సమానంగా. మిగతా వాటి కంటే ఎత్తుగా ఉండాలి. ఉన్నప్పుడు చంద్రుడి తాలూగా ఫలితాలు ఆ గ్రహ జాతకుడికి ఉంటాయి. ఇప్పుడు మొత్తం తెలుసుకోకుండా కొంత తెలుసుకుందాం. మొత్తం తెలుసుకోవాలంటే చాలా టైం అవుతుంది. ఇందులో చాలా నిలువు రేఖలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని అడ్డు రేఖల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉంటాయి 1, 2 ఈ దగ్గరలో, అంటే కుజస్థానానికి దగ్గరలో. ఇవి కళలకు సంబంధించినవి. కళలు ఇక్కడ ఉంటాయి. ఈ కింద భాగం కేతుస్థానం, అంటే కంకణ రేఖల దగ్గరలో 1, 2, 3 ఉండొచ్చు. ఇవి దురభ్యాస రేఖలు, దురభ్యాసానికి సంబంధించినవి. చెడు రేఖలు అన్నమాట. చెడు ప్రవర్తనలు, మనిషి ఆ జాతకుడు చెడు ప్రవర్తనలో ప్రవర్తిస్తాడు అనమాట. ఆ రేఖలు ఉంటాయి కంపల్సరీ. చెడు అంటే ఏమిటి? దురభ్యాసాలు. దురభ్యాసాలు అంటే ఏంటి? తాగుడు, పేకాట, ఇలాగ సిగరెట్ కాల్చడం, ఇంకోటి ఇలాంటివి అనమాట దురభ్యాసాలు. ఆ దురభ్యాసాలకి లోన్ అవుతాడు అనమాట ఆ గీతలు. ఇక్కడ ఈ విధంగా కిందకి చూసుకోండి, కిందన ఉంటాయి. 1, 2 ఉండొచ్చు, ఒకటైనా ఉండొచ్చు. ఏదైనా దురభ్యాస రేఖలే అవి. ఈ మధ్య భాగంలో ఉంటాయి కొన్ని. 1, 2 చిన్నవి ఉంటాయి. ఒకవేళ చిన్నవి ఉన్నట్టుకంటే ప్రయాణాలు రేఖలు అవి. చిన్న ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు. ఒక 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ఇలాగనమాట. ఏవో యాత్రలు లేకపోతే అలాగుంటాయి. మరి కొంచెం దూరంగా ఉంటుంది అనుకోండి, ఇంక మాత్రం ఇంకా దూర ప్రయాణాలు. పెద్ద దేవాలయాలకి, తిరుపతి ఎక్కడో ఉంటుంది కదా, అలాగా కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటివి అన్నమాట దూర ప్రయాణాలు. ఇంకా కొంచెం దూరంగా ఉంటాయి అనుకోండి. ఒక రేఖ తీసుకున్నాం, 2. ఇంకా కొంచెం దూరం దాటి వచ్చిందనుకోండి, ఈ దిక్కుమాల పెన్నతైన అడ్డు గీతలు వచ్చింది. ఈ రేఖ మట్టుగా విదేశాలకే. మరీ పెద్దగా ఉన్నట్టుంటే విదేశ ప్రయాణాలే. ఈ దేశం కాదు, ఒక దేశం నుంచి ఇంకో దేశంలో ప్రయాణాలు. ఈ విధంగా ఉంటాయి.
రేఖలు ఇందులో చూసుకోండి. ఇక్కడ ఉంటే కళలు, ఏ కళలు అయినా అనేకమైన కళలు ఉంటాయి. చిత్రకళలు, సంగీత కళలు, రకరకాల కళలు. ఆ కళలకి ఇవి సంబంధించినవి. ఇక్కడ ఉంటే ప్రయాణాలకు సంబంధించినవి. మూడు ఈ చంద్రస్థానంలో 3 భాగాలు చేసుకుంటే దీన్ని ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కింద భాగం దురభ్యాసాలకి, మధ్య భాగం ప్రయాణాలకి, దూర ప్రయాణాలకి, దగ్గర ప్రయాణాలకు, విదేశ ప్రయాణాలకి అన్నిటికి సంబంధించి గీత వర్తిస్తుంది. ఇవి కళలకి. మళ్ళీ ఇంపార్టెంట్, దీనికేమో అడ్డు గీతలు ఉండకూడదండి. తిన్నగా ఒకే విధంగా ఉండాలి ఈ గీతలు. దీనికి అడ్డు గీతలు ఉన్నాయి, ఎలాగున్న ప్రమాదమే ఇది. దీన్ని వదిలేయండి. ఈ మంచి గీతలకు కూడా అడ్డు గీతలు ఉండకూడదు. ఉన్నప్పుడు ఏవైనా ఆటంకాలు ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ గీత ఉంది కదా, నాకు విదేశాలకు ప్రయాణంకి నేను విదేశాలకు వెళ్తాను అని అనుకుంటే కాదు, ప్రయత్నం అనేది చెయ్యాలన్నమాట. ప్రయత్నం చేయకపోతే ఏ గీత ఫలితం ఉండదు. అది మటుకు గుర్తుంచుకోండి. గీత ఉండి ప్రయత్నం కూడా చెయ్యాలి. ప్రయత్నం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫలితం దక్కదు. అందరికీ నమస్కారం, ఉంటాను. ఇదే స్థానంలో ఇంకొక చాలా ఉన్నది చెప్పుకోవడానికి, వేరే భాగంలో చెప్పుకుందాం.